హలో అండి. నమస్తే. వెల్కమ్ టు బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? ఇంకా ఈ చెట్లు ఇటు సైడ్ పెట్టినప్పటి నుంచయితే వ్లాగ్ నేను చాలా డేస్ అయింది అసలు పెట్టాక, పోస్ట్ చేయక. ఇదైతే వర్షాలకు ముందు షూట్ చేసిన వీడియో అనమాట. సో, ఇటు సైడ్ పెట్టినప్పటి నుండి మొక్కలైతే చాలా హెల్తీగా మంచిగా ఉన్నాయి. అండ్ చిగుర్లు కూడా వస్తూ ఉన్నాయి. అండ్ ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను పూజ రూమ్ మేకోవర్ చేశాననమాట. సో, అది మీతో షేర్ చేశాను. అండ్ అలానే ఇంకా నా డే రొటీన్ కూడా షేర్ చేస్తాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఈ కవర్ అయితే నేను అంటే పూజ రూమ్‌లో డెకరేట్ చేసిన ఈ వాల్‌పేపర్ అయితే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయిందండి ఇది వేసి. ఇది వేసినప్పటి నుంచి అయితే కొంచెం క్లీనింగ్ అంతా ఈజీ అవుతుంది. అందుకని చెప్పేసి షీట్ అయితే వేశాను. ఇంకా చాలా డేస్ అయింది గదా! మారుద్దాం ఒక 2 ఇయర్స్ అయిందని చెప్పేసి షీట్ అయితే మొత్తం తీసేస్తున్నాను. ఇక తీసి కొద్దిగా క్లీన్ చేసేసి తడి క్లాత్‌తో కూడా తుడిచేశాను. ఇంకా ఇక్కడ కిందైతే ఒక షెల్ఫ్ ఉంటది. దాంట్లో నేను పూజకి సంబంధించిన అన్ని వస్తువులనైతే ఇలా పెట్టేసుకుంటాను. సో, పూజ రూమ్ లేని వాళ్ళకైతే ఇలా ఒక చిన్న పూజ గది ఉంటే చాలా మంచిగా అనిపిస్తది గదండీ! అంతకుముందు ఇది పూజ రూమ్ లేకముందు మేము షెల్ఫ్‌లో అయితే పెట్టుకునేవాళ్ళము. బట్ ఈ పూజ రూమ్ చిన్నది ఎప్పుడైతే తీసుకొచ్చామో పూజ చేయడం ఈజీగా అవుతుంది. కింద కూర్చొని చేయడం అయితే హాయిగా అనిపిస్తది. ప్రశాంతంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ వాల్‌పేపర్ అయితే నా కిచెన్‌లో వేశాను చూసారు కదా! అది కొద్దిగా మిగిలితే ఇంక ఇక్కడ పూజ రూమ్‌కి నేను ఇలా షీట్ అయితే యూజ్ చేశాను. ఇంకా అన్ని పూజకి కావాల్సిన సామాన్లయితే అలా సర్ది పెట్టుకున్న తర్వాత ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చింది. పోపుల డబ్బాకైతే వాడతారు గదా! బట్ నేను ఇలా పూజ సామాన్లు పెట్టుకోవడానికైతే వాడుతున్నాను. పూజ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఈజీగా ఉంటది. ఒక డబ్బా తీసేసుకొని ఇంకా వత్తులు, ధూపం, కర్పూర బిళ్ళలు, అగ్గిపెట్ట ఇవన్నీ ఎక్కడెక్కడో వెతుక్కోవడం కన్నా ఇలా ఒక్క దాంట్లో పెట్టుకుంటే ఈజీ అవుతుందని జెప్పేసి అలా పెట్టుకున్నాను. ఇంకా కొంచెం పసుపు, కుంకుమ కూడా ఇలా బాక్స్‌లో అయితే సర్ది పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనకి పంచపాయల్లో అయిపోయినప్పుడు ఇందులోంచి ఈజీగా తీసుకోవచ్చని. ఇంకా ఈ బ్యాగ్ అయితే ఎప్పుడైనా నేను టెంపుల్స్ ఎళ్ళినప్పుడు తీసుకెళ్తాను. అది మా మమ్మీ ఉన్నప్పుడు కుట్టారనమాట. ఇంక ఇక్కడైతే ఏవైతే నేను పూజ సామాను అన్నీ సర్ది పెట్టుకున్నానో అవి ఒక షెల్ఫ్‌లో పెట్టేసుకొని ఇంకా పైన గూడా దేవుళ్ళని పెట్టే ప్లేస్‌లో అయితే షీట్ అయితే వేశాను. సో, షీట్ వేయడం మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అంతగా పెద్దగా చూపించలేదు. సో, ఇంకా షీటేసిన తర్వాతయితే ఇలా ఎవరైనా వచ్చినప్పుడు అది దేవుడి గది అని అనుకోవట్లేదు. అన్ని మొబైల్స్ అన్నీ పెట్టేస్తున్నారనమాట. ఇంకా అందుకని అక్కడ పైన ఒక శివుడిది ఫోటో అయితే పెట్టేసాము. ఇక పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడైతే పూజ అయితే చేశామనమాట ఈరోజు. ఇలా పూజ చేసినప్పుడైతే అలానే చూస్తూ ఉండాలనిపిస్తా ఉంటది నాకు దేవుళ్ళని. ఇంకా పూజ కంప్లీట్ చేసాక నేనైతే పూజకి కావాల్సినయి అన్నీ సర్దిపెట్టాను. మా హస్బెండ్ అయితే దీపం పెట్టారు. ఇంకా పూజ అయిన తర్వాత హారతి తీసేసుకున్నాక నేనిక్కడ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు చుక్క కూర అండ్ అలానే టమాటాతో కలిపి చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా చుక్క కూర, టమాటా కలిపి చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మిగతా అన్ని ఆకుకూరలతో పోలిస్తే నాకు చుక్క కూర, టమాటా కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. అండ్ మీలో ఎంతమంది ఇలా మట్టి కుండల్లో వండుతారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇలా మనం మట్టి కుండల్లో, స్టీల్ పాత్రల్లో వండుకోవడం చాలా హెల్తీ అండ్ ఈ రోజుల్లో చాలామందికి అవేర్‌నెస్ కూడా వచ్చింది. నేను అంతకుముందు సమ్మర్‌లోనే వండేదాన్ని మట్టి కుండల్లో. ఎందుకంటే మనకి వర్షాకాలంలో, చలికాలంలో ఇలా మట్టి కుండల్లో వండుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అవి ఆరకపోతే బూజొచ్చేస్తాయి. సో, ఎండ అనేది ఎక్కువగా తగలాలి మనము కుండ వాష్ చేసి ఆరబెట్టినప్పుడు. కానీ నేను త్రూ ఔట్ ఇయర్ కూడా ఎప్పుడైనా ఎండ బాగా ఉన్నప్పుడైతే మట్టి కుండల్లో అయితే వండుతున్నాను. మనము కుక్కర్‌లో అయితే ఎలా వండుతామో, ఎలా మగ్గుతాయో కూరగాయలు అన్నీ కూడా ఇవన్నీ మనం మట్టి కుండల్లో వండుకున్నప్పుడు కూడా తొందరగా మగ్గిపోతాయి. సో, మట్టి కుండలో వండుకోవడం అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. చాలా ఈజీ, తొందరగా కుక్ అవుతుంది అండ్ గ్యాస్ కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు. టేస్టీ కూడా ఉంటుందండి. సో, ఇంక ఇక్కడైతే నేను మీకు ప్రాసెస్ చెప్పట్లేదు. మీ అందరికీ కర్రీ ప్రాసెస్ ఎలానో తెలుసు కదా! సో, ఇంకా అవన్నీ టమాటా, చుక్కకూర 2 వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ నేను మూత పెట్టి వదిలేసాను. చూడండి ఎంత బాగా అయిందో కర్రీ. కానీ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇంకొక వైపు అయితే ఇంకా హస్బెండ్‌కి లంచ్ బాక్స్‌లోకి అని చెప్పేసి తన మందం అయితే పెట్టాను. ఈ వర్షాకాలంలో ఎప్పటి ఫుడ్ అప్పుడు వండుకుంటేనే వేడి వేడిగా తినాలనిపిస్తుంది గదా! సో, ఇంకా పొద్దున పూట అయితే తన బాక్స్ మందమైతే వండుతాను. అండ్ బృందా కోసం కొద్దిగా పక్కకు గూడా తీసి పెడతాను. ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ జేస్తున్నాను. నేను ఈ మట్టి పాత్రలైతే తీసుకొని 2 ఇయర్స్ అయిపోయిందండి.
2 ఇయర్స్ బ్యాక్ ఏలూరు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. బట్ ఇప్పుడైతే కొంచెము ఎర్రవి కాకుండా నల్లవి కూడా, అంటే నల్లవి మట్టి పాత్రలు ఉంటాయి కదా! అవి కూడా వాడాలి అని అనుకుంటున్నాను. కానీ నాకెక్కడ దొరకట్లేదు. అమెజాన్‌లో అయితే ఉన్నాయి కానీ అవి మళ్ళీ మనకి డెలివరీ అయిన తర్వాత ఎలా ఉంటాయో ఏంటో తెలీదు. సో, అందుకే నేను ఎప్పుడైనా ఆఫ్‌లైన్‌లోనే ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మీలో ఎవ్వరికైనా హైదరాబాద్ సరౌండింగ్స్‌లో ఇలా బ్లాక్ మట్టి పాత్రలు ఎక్కడ అమ్ముతారో తెలిస్తే కొంచెం కామెంట్‌లో అయితే అడ్రెస్ అయితే మెన్షన్ చేయండి. సో, నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఏ సీజన్ అయినా సరే నేను లంచ్ బాక్స్‌లోకైతే పెరుగు అయితే పెడతాను కంపల్సరీ. ఇంకా వంట పని అదంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాక బృందాకి కూడా టిఫిన్ తినిపించేసి మిగతా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడైతే ఇది నేను లాస్ట్ టైం వరంగల్ వెళ్ళినప్పుడు ఏ టు జెడ్ బజార్‌లో తీసుకున్నాను. అంతకుముందు ఇలా 3 స్టెప్స్ ప్లాస్టిక్‌ది షెల్ఫ్స్ లాగా ఉండేది ఆర్గనైజర్. అందులో పెట్టేదాన్ని నేను ఆనియన్స్. కానీ మా పాప తీసేస్తుందని జెప్పేసి ఇలా ఒక బుట్టలో అయితే పెడుతున్నాను. సో, గాలి గూడా తగులుతది. మనకెక్కడ పాడవకుండా గూడా ఉంటాయి. సో, ఎప్పుడు తీసుకొచ్చినా ఒక 100కి 4 కేజెస్ ఆర్ 5 కేజెస్ అయితే తీసుకొస్తారు మా హస్బెండ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు. ఇంకా కొన్ని అందులో పెట్టేసిన తర్వాత ఇంకా మిగతావి అయితే ఇలా అయితే ఈజీగా వస్తాయి. ఇంకా వాటినన్నింటిని సర్దిన తర్వాత కొబ్బరి కారం చేద్దామని ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా కొబ్బరి కారం చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా. మనకి కొబ్బరి కారం అన్నంలోకే కాదు, ఇంకా ఇడ్లీలోకి కూడా చాలా బావుంటుంది. కరివేపాకు పొడి ఎలా అయితే వాడతామో ఈ కొబ్బరి కారాన్ని కూడా అలా తినొచ్చు. చాలా బావుంటది. ఇక్కడైతే నేను ఒక 3 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. ఎండు కొబ్బరి. వాటిని సన్నగా అయితే తరుముకున్నాను. ఇంకా ఇవన్నిటినైతే మిక్సీలో వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పెడు పుట్నాలనమాట. అండ్ అట్లానే కొంచెం రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా వీటినైతే కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఎండుమిర్చి ఉంటది కదా! అది కూడా ఒక కప్పెడు. ఇంకా దాంతో పాటు కొంచెం వెల్లుల్లి అండ్ అలానే కరివేపాకు, ఇంకా లాస్ట్‌లో అయితే కొద్దిగా జీలకర్ర. సో, వేయించిన జీలకర్ర అయినా పర్వాలేదు, పచ్చిదైనా పర్లేదు. ఇంకా వీటిని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. సో, కొబ్బరి కారం అయితే రెడీ అయినట్టే. చాలా బావుంటదండి. చాలా టేస్టీగా ఉంటది. ఈ వర్షాకాలంలో వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొనైనా, నూనె పోసుకొనైనా తింటే చాలా బావుంటది. ఇది మనకు నెల రోజులు కూడా నిల్వనే ఉంటది బయట. ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. సో, ఇక్కడైతే నేను ఎక్కువగానే చేస్తాను. మా హస్బెండ్‌కి ఇలాంటి కారపుల్లన్నా, పచ్చళ్ళన్నా చాలా ఇష్టం. సో, తన కోసమే నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా డెఫినెట్‌గా ఒక్కసారైతే ట్రై చేసి చూడండి. ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా అలా రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను గానీ, చూస్తే బట్టలు గూడా ఉన్నాయి. ఇంకెప్పుడు బట్టలు అప్పుడు మడతబెట్టకపోతే నాకసలేం తోచదు. సో, మళ్ళీ అవి ఎక్కువ అవుతానే ఉంటాయి. సో, అందుకే ఎప్పటి పనులైతే అప్పుడు కంప్లీట్‌గా చేసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడైతే బట్టలు మడతబెట్టేశాను. దాని తర్వాత కొద్దిగా షెల్ఫ్స్‌ని కూడా ఇలా నీట్‌గా సర్దేసుకున్నాను. ఈ వర్షాకాలం చెమ్మొస్తూ ఉంటది కదా! అప్పుడప్పుడు ఇలా చూస్తూ నీట్‌గా అయితే సర్దేసుకుంటే మనకు ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకా ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లంచ్ కూడా చేసేసి, ఇంకా మళ్ళీ మా పాపకు కూడా తినిపించేసి తన్ని పడుకోబెట్టాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సింక్ దగ్గర ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను కదండీ! నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసే ఉంటారు కదా మీరు. ఇంకా వాటినైతే కంపల్సరీ మంత్లీ వన్స్ అయితే ఇలా తీసి క్లీన్ చేసి మళ్ళీ ఇంకా యాజ్ టీజ్‌గా ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను. ఇలా మనం ఆర్గనైజ్ చేసుకొని నీట్‌గా పెట్టుకుంటే మనకొక క్లీనింగ్ రొటీన్ గూడా అలవాటవుతుంది. సో, మంత్లీ వన్స్ అయితే కంపల్సరీ చేస్తాను. సో, ఇదండి ఈ రోజటి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఈ మట్టి కుండలు నల్లవి ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.